గాయ్స్ అందరికీ తెలిసిన విప్రో సంస్థ నుండి స్కూల్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అనే జాబ్ రోల్ కోసం వివిధ రకాల స్టైఫండ్ రూపంలో వచ్చేసి మనకి ట్రైనింగ్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ఇయర్లీ వైజ్ వచ్చేసి ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్లో స్టైఫండ్ అనేది కూడా ఇస్తారు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి విప్రో సంస్థ నుండి స్కూల్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ 2024 ఇయర్ కింద ఈ యొక్క విప్రో లిమిటెడ్ వాళ్ళు పాన్ ఇండియా కింద హైరింగ్ చేసుకుంటున్నారు. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 31 ఆగస్టు 2024 వరకు మీరు ఆన్లైన్ ద్వారా వచ్చేసి అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. రిజిస్టర్ నవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, దాన్ని ట్యాప్ చేసేస్తే అక్కడ నుండి అప్లై చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓపెనింగ్ ఓవర్వ్యూ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాబ్ ఫంక్షన్ అనమాట. సో మనకి ఇక్కడ ఇయర్లీ వైజ్ స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ కింద మనకి 12,400 రూపీస్ పే చేయడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ కింద వచ్చేసి మనకి అరౌండ్ 16,000 వస్తుంది. థర్డ్ ఇయర్ స్టైఫండ్ కింద మనకి 18,000 వస్తుంది. ఫోర్త్ ఇయర్ స్టైఫండ్ కింద మనకి 20,000 ఫర్ మంత్ అయితే వస్తుందన్నమాట. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే స్కూల్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అనమాట. సో ఈ యొక్క కంపెనీ వాళ్ళు సిమ్ అనే ప్రోగ్రామ్ కింద హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైతే డిప్లొమా హోల్డర్ టు అప్టెన్ బీటెక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క ఆపర్చునిటీ అయితే కూడా మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైతే 10th 12th డిప్లొమాలకు మినిమం 50% మార్క్స్ ఉండి ఎవరైతే 2023 నుండి 2025 వరకు ఇయర్ ఆఫ్ పాస్అవుట్ స్టూడెంట్స్ ఉంటారో మీరు వచ్చేసి అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా ట్రిపుల్ కావచ్చు. ఎవరైనా సరే మినిమం 50% మార్క్స్ ఉంటే ప్రతి ఒక్కరూ అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. అదర్ క్రైటీరియా విషయానికి వస్తే మ్యాక్సిమం 3 years ఆఫ్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క 10th నుండి డిప్లొమాలో ఏదైనా ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ ఎనీ ఈస్ అలౌడ్ టు బిట్వీన్ టు కామర్స్ డిప్లొమా మధ్యలో ఏదైనా మధ్యలో మీరు ఎడ్యుకేషన్ ఆఫ్ అయినా అంటే స్టాప్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో ఏదో ఒక మ్యాథమెటిక్స్ బ్రాంచ్ కోర్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెంట్ ఎడ్యుకేషన్ కూడా ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే ఓపెన్ 10th కావచ్చు, 12th కావచ్చు, ఇంటర్ ఎవరైనా చేసి ఉంటే కనుక అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం 1 బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కూడా ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఎయిదర్ మీ డిప్లొమాలో ఒక బ్యాక్లాగ్ ఉంటే కనుక ఈజీగా అయితే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న అప్లై చేసుకోవచ్చు, బ్యాక్లాగ్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి మీరు. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. మనకి 18 years మీకు 18 years ఉంటే కనుక అప్లై అనేది కూడా చేసుకోండి. సో రౌండ్ 1 అసెస్మెంట్ వచ్చేసి ఉంటుందని గైస్ ఆన్లైన్ ద్వారా. ఫస్ట్ మనకి రౌండ్ 1 వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. రౌండ్ 2 వచ్చేసి బిజినెస్ డిస్కషన్ ఉంటుంది. రౌండ్ 3 హెచ్ఆర్ డిస్కషన్. రౌండ్ 4 ఫ్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత సర్వీస్ అగ్రిమెంట్ 48 months వరకు అయితే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. ఎస్పెషల్లీ ఎవరైతే ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళు, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ గైస్. మీకు చాలా రేర్గా ఇట్లాంటి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే అప్లై చేసుకోవచ్చు. అప్లై నవ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో అప్లై చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. వెంటనే అప్లై చేయండి. మీ యొక్క డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే 2023 నుండి 24 పాస్ అవుట్ అయిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరున్నా సరే ఈ యొక్క వీడియోని వాళ్ళకి షేర్ చేసి ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలిసే లెక్క చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.